South India Shopping Mall, my favorite shopping mall. South India Shopping Mall లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిలకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైన సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. హాయ్, ఈరోజు ప్రేమికుల రోజు. మరి ప్రేమికులు అనగానే వాళ్ళకి ముందుగా కష్టాలే ఉంటాయి, ఆ తర్వాత ఎన్నో ఇష్టాలు కూడా వాడు పడి పెళ్ళిళ్ళు చేసుకొని సుఖంగా ఉంటారు. మరి ఈరోజు ఒక 3 జంటలు మనతో ఉన్నారు. వారు ఎన్ని కష్టాలు పడ్డారో ఈ ప్రేమలో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, మరి ఎన్ని సుఖాలు అనుభవించారో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాళ్ళ ప్రేమ గోలేంటో ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్. మరి ఈరోజు ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ డే. ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. ఓకే, నాకు చెప్పండి. ఓకే, వెరీ గుడ్. మీరు చెప్పండి, మీరు లవ్ జంట, లవ్ బర్డ్స్ కదా, లేకపోతే ఇక్కడ ఎందుకు వస్తూ ఉంటారు? మీకు ఆ క్వాలిటీ ఇది ఉంది కాబట్టి మీరు వచ్చారు. ఓకే, అసలు మీ పేరు చెప్పండి, మీ ఇద్దరి పేరు, ఎవరి పరిచయం వాళ్ళే, మీ పరిచయం చెప్పండి. నా పేరు సుధీర్ అండి. సుధీర్, వెరీ గుడ్. సో నేను బేసికలీ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు మేము లవ్ చేసుకున్నాము. సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడే? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు. ఏ ఊరు మీది? రాజమండ్రి నాది. రాజమండ్రి? మా మిసెస్ నెల్లూరు. మీ పేరు చెప్పండి మేడం. నా పేరు అఖిల అండి, మాది నెల్లూరే. రాజమండ్రి టు నెల్లూరు. ఓకే. ఇన్ఫోసిస్లో మేమిద్దరం ఎంప్లాయీస్ అనమాట. ఇప్పుడు మేము జాబ్ చేయట్లేదు, ఒకప్పుడు చేసేటప్పుడు. సో అప్పుడు మేము ఫస్ట్ ఏంటంటే మీ ఎవరి ఫ్రెండ్స్, దెన్ బెస్ట్ ఫ్రెండ్స్, అలా లెవెలప్ అయింది. దెన్ మాకు ఒకరొకరు నచ్చి పెళ్లి చేసుకున్నాం. మరి మీ ఇద్దరు కంపెనీలో ఫస్ట్ పరిచయం, మరి ఆ పరిచయం అనేది ఎప్పుడు, ఏ సంవత్సరం జరిగింది గుర్తుందా మీకు? చూపులు కలిసిన శుభవేళ అంటారు కదా, ఫస్ట్. అలా ఏం లేదండి, 2016 చూపులు ఏం కలవలేదు. కాకపోతే మేము అప్పుడే ట్రైనింగ్కి వచ్చాము. మనసులు కలిసిపోయా చూపులు కలవక ముందే? ఏది కలవలేదు, తను మా ఫ్రెండ్స్ కి ఫ్రెండ్ అనమాట. ఓకే. మేమందరం కలిసి మూవీకి వెళ్తున్నాం. అప్పుడు తనని చూసాను, తనతో అసలు మాట్లాడలేను కూడా మాట్లాడలేదు. ఓకే. జస్ట్ మా ఫ్రెండ్స్ తో నేనున్నాను, తన ఫ్రెండ్స్ తో తను ఉన్నారు, మేమందరం కలిసి మూవీకి వెళ్ళాం. మీరిద్దరు కలిసారా? మేమిద్దరం కలవలేదు, అందరు కలిసి, ఆయన ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కలిసి అందరం కలిసి మూవీకి వెళ్ళాం. అప్పుడు చూసాను ఫస్ట్ టైం, అంతే. ఓకే. మరి అన్నీ మాట్లాడుకున్నాం. మీరు మీ ఇద్దరిలో ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? తను ఎక్స్ప్రెస్ చేశాడు, నేనే ప్రపోజ్ చేశాను. అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు మీరు, అంతేనా? అంటే మనకు తెలిసిపోతుంది కదా, వేవ్స్. అవునా? వైఫై కరెక్ట్ అయిపోయిందంటారా? అంటే ఆల్రెడీ మీరు అనుకొని ఉన్నారు, అయితే మాటలు మాత్రము మైండ్లో ఫిక్స్ అయిపోయింది, అంతే కదా? బయటికి చెప్పలేదు. మరి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎలా తెలియజేశారు? మా మదర్ కొంచెం షాక్ అయ్యారు. కొంచెం ఒక చాలా రోజులు మీ ఇద్దరం గంటలు అలా డిస్కస్ జరిగాయా మీ అమ్మగారితో? ఫైటింగ్ కంటే ఎక్కువ ప్రొలాంగ్డ్ కాన్వర్సేషన్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎలా ఎలా అది ఓకేనా, ఇది ఓకేనా అన్నట్లు చాలా క్వశ్చన్స్ అడిగేది, నన్నే కన్ఫ్యూజ్ చేసేది. అవునా? అంతా మాట్లాడుకున్న తర్వాత కొంచెం కొంచెం మాట్లాడే కొద్దీ కన్విన్స్ అవుతూ ఉండేది. సో ఒకసారి హైదరాబాద్ లో కూడా కలవాలి, నేను చూడాలి అబ్బాయిని అని చెప్పింది. చూసారా? మీరు చూపించారా? నేను చూపించాను. ముందు మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? ఇక్కడ ఓకే. మా ఇంట్లో లవ్ మ్యారేజ్ అండి. మీ ఇంట్లో? మా పేరెంట్స్ లవ్ మ్యారేజ్. వావ్, అక్కడి వంశపారపర్యంగా వచ్చింది. అంతేనా? వాళ్ళైతే ఎక్కువ ఫీల్ కారా? అంతే కదా, అంటే ఆల్రెడీ వాళ్ళు ఆ ట్రాక్ లో ఉన్నారు కాబట్టి. సో మీ అమ్మ నాన్నగారు కంగ్రాట్స్ అన్నారా చెప్పగానే? అనలేదా? ఓకే అన్నారా? చూద్దాం చేద్దాం అన్నారా? అంతే. ఓకే. తర్వాత మీ యొక్క ఎంగేజ్మెంట్స్ అవన్నీ ఇంకా అయిపోయినాయి కదా, ఫిక్స్ అయిపోయినాయి అయిన తర్వాత? ఇంకా అక్కడి నుంచి ఏం లేదు, ఇంకా అంతే ఫ్లో అయిపోయారు. ఫస్ట్ ఇక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం, మేము అక్కడికి వెళ్ళడం, మా పిన్ని వాళ్ళందరికీ చూపించడం, ఇంకా అన్ని అడుగుతారు కదా. అంతకీ
డౌరీస్ ఏమైనా ఇచ్చారా? కట్నాలు ఏమైనా ఇచ్చారా? తీసుకోవాలి. తీసుకోలేదా? ఇవ్వలేదా వాళ్ళు? అంటే పెళ్ళి అప్పుడే మా డాడీ ఫోన్ చేసి డౌరీ లాంటివి వద్దని చెప్పేసారు. చెప్పారు. అంటే ఇంతలో పెళ్ళి ఎక్కడ జరిగింది మీకు? నెల్లూరులో జరిగింది. అంటే పెళ్ళి మీరు చేశారు. మరి అప్పుడు వాళ్ళ రూల్స్ అంటారు. ఏంటది? అంతేగా వీళ్ళ వాళ్ళ రూల్స్ అంటారు, వీళ్ళు చేయాలంటే. అంటే అమ్మాయిలు, మా పక్క అమ్మాయిలు పెళ్ళి చేస్తారు. మీ పక్క మామూలుగా మేమైతే మా డాడీ అన్నాం మామూలుగా అబ్బాయిలేనా ఉన్నారు. అంటే రిస్క్ తీసుకున్నట్టు కదా వెళ్ళి వాళ్ళ సైడ్ కూడా అమ్మాయిలే చేస్తారు. మా సిస్టర్ అమ్మాయిలు. మా ఆడపడుచుకి మేమే చేసాం. మరి ఈలోపు అంటే పెళ్ళి అయిన తర్వాత కొంత వస్తాయి, ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత కాస్త బోరు కొట్టుంది కదా, అటువంటి సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అబ్బో చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? ఒక్కటి చెప్పండి మాకు. చెప్పండి అంటే అలా గుర్తులేవండి, కానీ ఎప్పుడంటే ఇప్పుడు కూడా వచ్చే ముందు కూడా అరుచుకుంటూనే ఉన్నాం అలాగా. ఇప్పుడు కూడానా? వచ్చేలోపు కూడానా? అంతే, ఎప్పుడు మేము టామ్ అండ్ జెర్రీ లాగా ఫైట్ చేసుకుంటానే ఉంటాం. మరి మీ బాబు ఏం చేస్తుంటారు మీరు కొట్టుకుంటుంటే? ఇది అలవాటు చేస్తాడనమాట, ఇమిటేట్ చేస్తాడు మమ్మల్ని. మిమ్మల్ని ఇమిటేట్ చేస్తాడా? ఏ క్లాస్ అవుతున్నాడు? ఇంకా ప్లే క్లాస్. బుడ్డోడేనా? ఆ వయసులో మిమ్మల్ని ఇమిటేట్ చేస్తాడంటే ఆడ చాలా జాగ్రత్తగా చూడండి ఒకసారి, మిమ్మల్ని మించిపోతాడేమో. నేను ఎప్పుడైనా అరుస్తుంటే నా పక్కకు వచ్చి నా అలాగే అరుస్తూ ఉంటాడు. ఇంకా మీ కోపం పోతుంది, అంతే కదా? అంటే నవ్విచ్చేస్తాడు అక్కడ. అది వాటి టెక్నిక్ అదే. మరి మీరు బాగా వంట ఎవరు చేస్తారు మీ ఇద్దరిలో? అది కథ అర్థమైపోయింది. ప్రస్తుతానికి ఇద్దరు చేయము, ఇంట్లో వాళ్ళు చేసి పెడతారు, తింటాం. మీ ఇద్దరికా? ఎవరు వాళ్ళు చేసేది మీ ఇంట్లో? మీ అమ్మగారా? మా అమ్మగారు, మా అత్తగారితో ఉంటే మా అత్తగారు చేస్తారు, లేదంటే మామూలు. జనరల్గా వంట ఎవరైతే బాగా చేస్తారు? నేను చేస్తాను. మీరేనా? ఇందాక ఆయన అన్నారు. ఆయన కూడా చేస్తారు, నేను కూడా చేస్తాను. అంటే ఇద్దరు సమూజీలే, నలభీమ పాకం అలాగే చేస్తారు. మరి ఇప్పుడు మీ యొక్క ఏంటి మీ బిజినెస్ అలాగే సాఫ్ట్వేర్ కొనసాగుతున్నారా? బిజినెస్ వల్లే నేను నెల్లూరు రావాల్సి వచ్చింది. ఏం బిజినెస్ చేస్తున్నారు మీరు? రెస్టారెంట్ మాదేనా? రెస్టారెంట్ మీదేనా? మరి ఎలా ఉంది ఈ బిజినెస్? ఉంటుందండి, బాగుందా? హార్డ్ వర్క్. మరి మీలో ఎవరి మీద ఎవరు ఎక్కువ కంప్లైంట్ చేస్తుంటారు? నేను ఎక్కువ కంప్లైంట్ చేస్తాను. ఎవరికి చేస్తారు? ఆయనకే చేస్తాను. ఆయన గురించి ఆయనకే కంప్లైంట్ చేస్తాను. ఏంటి ఒక కంప్లైంట్ చెప్పండి. ఎందుకు నేను ఏం చెప్పినా మర్చిపోతావు, చెప్తే ప్రయారిటీ ఇవ్వవు, నీ అన్ని పనులు అయిపోతే నాది లాస్ట్ ప్రయారిటీ పెడతావు, ఎప్పుడు నేనే నిన్ను పుల్ చేయాలా, అలా అంతా కంప్లైంట్ చేస్తూ ఉంటాను. అంతేనా? ఇంకా చాలా చేస్తానండి. మీరేం చేస్తారు కంప్లైంట్? కంప్లైంట్స్ పెద్దగా పట్టించుకోనండి నేను. మిమ్మల్ని పట్టించుకోరా? హోటల్లో పట్టించుకుంటారా? అంటే అట్లా కాదు, పెద్ద కంప్లైంట్స్ ఏం రావు. అంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నాననే కదా. అట్లా కాదు, అర్థమైంది అదే కదా. ఆవిడ మీద కంప్లైంట్స్ లేవు అంటే మీకు ఆవిడ కాన్సెప్ట్ అర్థం కాదు. కంప్లైంట్స్ మనం పట్టించుకుంటేనే వస్తాయి, మీరు పట్టించుకోరు, ఆవిడ పట్టించుకుంటారు అంతే. కాబట్టి కంప్లైంట్ సీట్ వస్తుంటాయి అన్నమాట. మరి మీకు పెళ్ళి ఎంతకాలం అయిందన్నారు? 4 years. 4 years. మరి ఈ 4 yearsలో ఏమైనా స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా? మీరు ఎలాగో కొట్టుకుంటారు, అవి ఉన్నాయి, ఓకే, కొట్టుకున్నా అది మళ్ళీ కొద్దిసేపే, తర్వాత మళ్ళీ చాలా క్లోజ్గా ఉంటాము. తనే ఎప్పుడు వచ్చి సారీ చెప్తాడు నా ప్రతి. అవునా? ఏంటి బాబు, ఏంటి మన పరువు తీసేస్తున్నావు కదా? చెప్పా నేను కామ్గా ఉంటాను. శ్రీకృష్ణుడు, సత్యభామ, అన్ని రోల్స్ అండి. మా ఆవిడ కూడా టైంని బట్టి రోల్ మారుస్తాం అనమాట. మా ఆవిడతో కూడా నేను అలాగే రిక్వెస్ట్ చేసుకుంటాను. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ సన్నివేశాలు చాలా ఉంటాయి మా ఇంట్లో. అలాగే మీరేమైనా ఉన్నారని నా అనుభవం గురించి చెప్తున్నాను, అడుగుతున్నాను. అంటే నాకు కోపం వచ్చేది తన వల్లే కదా. వెరీ గుడ్. లవ్ మ్యారేజ్ కరెక్టా, అరేంజ్మెంట్ కరెక్టా? లవ్ మ్యారేజ్ మీ అభిప్రాయం ఏంటి? లవ్ మ్యారేజే కరెక్ట్ అండి. ఎందుకంటే పెళ్లి లవ్ మ్యారేజ్ చేసి కూడా ఆ మాట అంటున్నారంటే చాలా గ్రేట్ మీరు. చెప్పండి. బేసిక్గా ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ అరేంజ్డ్ అయినా లవ్ అయినా కొట్టుకోవడము అవన్నీ కామన్ ఉంటాయి. కొన్ని వాళ్ళకి వాళ్ళ థాట్స్ ఐడియాస్ మ్యాచ్ అవ్వనప్పుడు సో ఒకరిదొకరు రీచ్ అవ్వడానికి పుష్ చేయడానికి కొట్టుకుంటారు, కామన్. అది లవ్ మ్యారేజ్కి అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధం లేదు. కానీ మనకై మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం కూడా అడ్జస్ట్ అవుతాం అనమాట. అవతల వాళ్ళు ఏదన్నా
అంటే మనం ప్రేమించి చేసుకున్నాం కాబట్టి ఆ బాండింగ్ అనేది ఎక్కువ నిలబెట్టుకోవడానికి మనమే ప్రయత్నిస్తాం. మనకి పెద్దవాళ్ళు పెళ్లి చేసిన దానికంటే. అండ్ నేను చాలా మంది చూశాను, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కొద్దిగా రూల్స్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏంటంటే ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా లేడీస్కి ఏం చేయడానికైనా ఫ్రీడమ్ అనేది హస్బెండ్ ఇస్తాడు లవ్ మ్యారేజ్లో. సో అది నా ఒపీనియన్. ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. ఇంకేమైనా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కావాలని ప్రాబ్లమ్స్ రావాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? అలా కాదు, అందరూ సుఖాన్ని కోరుకుంటారు, కొందరు కష్టాన్ని కూడా ఊహిస్తారు. ఫ్యూచర్ ఏమవుతుందో అట్లా బిజినెస్ పరంగా కావచ్చు, మీ ఇండివిజువల్ కావచ్చు, ఎట్లయినా కూడా. అలాంటి ఏమన్నా థాట్స్, నెగిటివ్ థాట్స్ ఏం లేవు కదా, అంతా పాజిటివే. బిజినెస్ పరంగా అంటే ఇంకా మనం గ్రో అవ్వడానికి మనం కష్టపడతానే ఉండాలి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయడం అట్లా. సో ఆ కష్టాలు ఎలా మీ ఫ్యామిలీస్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ వస్తుందా? ఫైనాన్షియల్ ఇటువంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ కొంత సపోర్ట్ కావాలి కదా? ఖచ్చితంగా తీసుకోవాలి, బట్ అది మినిమల్లే ఉంటుంది. ఎందుకంటే వీ కెన్ హ్యాండిల్ దట్. అంటే అంత అవసరం రాలేదు మీకు ఇప్పటివరకు. ఎంతో మంది స్టార్ట్అప్స్ ఉన్నారు, అందరూ ఫ్యామిలీ సపోర్ట్ చేసుకుని వచ్చి తీసుకునే వాళ్ళే కాదు. సో అట్లే సరే, మీ ఇద్దరికి బాగా నచ్చిన సినిమా కూడా చెప్పండి. కలిసికట్టుగా అంటే ఇద్దరికి నచ్చింది. నేను ఫస్ట్ చూసిన మూవీ అయితే చెప్తాం. ఇద్దరు కలిసి? వావ్, సూపర్, చెప్పండి. డియర్ కామ్రేడ్. ఏంటది? డియర్ కామ్రేడ్. డియర్ కామ్రేడ్ అంటే ఇన్ రిలేషన్లో వచ్చాక చూసిన ఫస్ట్. మీరు పోయి సినిమా ఏంటి, మీరు చేసే పనులు ఏంటి? డియర్ కామ్రేడ్ లవ్ స్టోరీ. అవునా? సారీ, నాకు తెలియదు అయితే. ఓకే, అయితే లవ్ స్టోరీకే వెళ్ళారు, లవ్కే న్యాయం చేశారు, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. బ్రదర్, మీరు చెప్పండి మీ యొక్క లవ్ స్టోరీ, మీ గురించి. మీ పేరేంటి చెప్పండి. నా పేరు అశోక్ చక్రవర్తి. అశోక్ చక్రవర్తి, వెరీ గుడ్. ఏంటి మీ కబుర్లు ఏంటి? అది అంటే మీరు క్వశ్చన్ అడిగే కంటే మేము చెప్పడానికి కొంచెం ఉంది. అంతేనా? అంటే మాకు కొంచెం ఉంది చెప్పడానికి. ఎందుకంటే మాది బేసికల్గా మా పేరెంట్స్ కుల నిర్మూలన సంఘంలో చేస్తారండి. సేమ్ మా అత్తగారు వాళ్ళు కూడా కుల నిర్మూలన సంఘమా? అది ఎవ్రీ ఇయర్ జనవరి 26th హైదరాబాద్ ఇందిరా పార్క్లో గెట్ టుగెదర్ ఉంటుంది. ఓకే, ఇంకా ఎవరెవరికి నచ్చిన అంటే అక్కడ మ్యాచ్ ఇవంటారా? పెళ్లి చూపు దొరుకుతాయా అక్కడ? పెళ్లి చూపులు అంటే పర్పస్ అదే. అందరు వస్తారు, ఫ్యామిలీస్, ఆ సంఘం సభ్యులు అందరు వస్తారు. ఓకే ఓకే. వచ్చి ఒక పోటు ఉంటాము, లంచ్ చేసి వెళ్ళిపోతాం. సో అప్పుడు ఎవరెవరు పిల్లలు మ్యాచ్ పెద్దవాళ్ళు పిల్లలు తీసుకొస్తారు, పెళ్లి వయసు వచ్చింది అట్లా కలుస్తూ ఉంటాయి. అక్కడ కలిసే మీ చూపులు అంతేనా? మా చూపులు అంటే నాకు కొంచెం ఇతను ఇంటర్ అప్పటి నుంచే తెలుసు. అంటే వీళ్ళ ఫాదర్ ముందే పరిచయం ఉందా? వెరీ గుడ్. అంటే ఆ పెళ్లి జరుగుతుందని తెలియదు, సంఘంలో కాబట్టి తెలుసు. అంటే మీ ఫాదర్, మీ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ తెలుసు, కలుస్తుంటారు కాబట్టి వాళ్ళంత ముందు ఫ్రెండ్స్ అంతేనా? అంటే ఈ సంఘం ద్వారా. ఓకే, మీ యొక్క పరిచయం ఎలా జరిగింది? యాక్చువల్ 26th జనవరిలో అతను చెన్నైలో జాబ్ చేసేదండి, రిలయన్స్లో. 2005లో. సాఫ్ట్వేరా మీరు కూడా? లేదండి, కాల్ సెంటర్లో చేసేది. కాల్ సెంటర్లో. ఓకే. దీనికి సెలవులు లేవని జనవరి సంక్రాంతి టైంలో ఏదో మీటింగ్ జరుగుతుంది, అందుకని వీళ్ళ ఫాదర్ ఆ టైంలో రమ్మన్నారు. ఓకే, అంటే వాళ్ళు ఫిక్స్ చేశారు అక్కడ. ఫిక్స్ చేశారు అంటే జనరల్గా 26 రిపబ్లిక్ డే జరుగుతుంది. అవును, అది జనరల్. ఆ పర్టికులర్ పర్పస్ కోసం అప్పుడు ఏదో మీటింగ్ జరిగితే రమ్మన్నారు. మీటింగ్లోనే కలిసారా మీరు? మీరు జనరల్ కలిసి? తెలుసు, ఇంటర్ అప్పటి నుంచి తెలుసు అని చెప్పారు. అంటే తెలిసి పరిచయం జరగటం కాదండి, ఏదో మీటింగ్లో కలవటం, పలానా మనిషి అని తెలుసు. మా ఫాదర్ కందుకూరులో జాబ్ చేస్తున్నప్పుడు. ఏం చేస్తారు ఆయన? ఏం జాబ్ చేస్తారు? R&B ఇంజనీర్. R&B. ఓకే.
అప్పుడు అక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. అప్పుడు తిను జనరల్గా మ్యాజిక్ షోస్ అవి చేస్తారు. ఓ అయ్యో మిస్ అయిపోయాను. మీరు మ్యాజిక్ చేయాలి మా షోలో ఇప్పుడు. మహిమల మీద ఒక ప్రోగ్రామ్ చేయడానికి వచ్చింది. అంటే మా ఫాదర్ కండక్ట్ చేశారు. తిను పెర్ఫామ్ చేయడానికి వచ్చింది కాబట్టి అప్పుడు డైరెక్ట్గా 2-3 మాటలు మాట్లాడడానికి అప్పుడు మీరు మాటలేం లేదు. యాక్చువల్ చూసుకుంది అప్పుడు పెళ్లి చేసుకుంటా అనేది అనుకోలేదు. ఫ్రెండ్లీగా ఉన్నారు. అది జరిగిన ఒక చాలా సంవత్సరాల కదా పెళ్ళి. అది జరిగిన 5-6 ఇయర్స్ తర్వాత మా పేరెంట్స్ వీళ్ళు ఒకసారి చూడు అని చెప్పారు. తినని కూడా ఒకసారి చూడు అని చెప్పారు. చూసుకుంటూనే ఉన్నారు కదా. ఓకే, మరి మీ ఫీలింగ్ ఏంటి? ఆయన ఎప్పుడు చూశారు ఏంటి? నేను డైరెక్ట్గా ఆ మీటింగ్లోనే చూసానండి. అంటే ఫస్ట్ టైం పిలిచారు, అంటే వచ్చి ఒకసారి చూడు అని అప్పుడే చూసాను డైరెక్ట్గా. చూడగానే ఓకేలే చేసుకుంటానని చెప్పాను. యాక్చువల్ నాకు అది షాకింగ్. నాకు అది అప్పటికి నాకు తెలుసు, కానీ తనకి నేను డైరెక్ట్గా అప్పుడే చూసా అంటది. ఫాలో అవుతూనే ఉన్నారు. ఆవిడ మాత్రం మిమ్మల్ని ఇప్పుడు పట్టించుకున్న పాపాన్ని కూడా అంతేనా? అంటే కన్నుకూర మీటింగ్ చేసిన మా ఇంటికి కూడా వచ్చింది, కానీ డైరెక్ట్గా అక్కడే చూసానంటే నాకు అర్థం కాదు. అప్పుడు మీరు అనుకోవాలి అంతే కదా, మీటింగ్లో చూసినప్పుడు అనుకున్నారు మీరు అది. మరి మీ పేరెంట్స్ గురించి చెప్పండి. అంటే మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మదర్కి స్కూల్ ఉందండి, ప్రిన్సిపల్ తను. ఫాదర్ సెంట్రల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తనది. మిధాని అని హైదరాబాద్లోనే. నేను హైదరాబాదే. మరి మీ ఇద్దరు హైదరాబాదేనా? అంటే మా ఫాదర్ రిటైర్ అయినాక హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఓకే, వీళ్ళు ఫస్ట్ నుంచి హైదరాబాద్. ఇప్పుడు మీరిద్దరు నెల్లూరులో ఉన్నారేంటి? అక్వాకల్చర్ రావాల్సి వచ్చింది. ఓహో, మీరు కూడా బిజినెస్ వైపు వచ్చారా? ఆక్వాకల్చర్ అంటే అటో ఇటో చూపిస్తుంది కదా, అటు దగ్గర 2007 నుంచి ఉన్నాం. అవునా? ఈ దెబ్బ రెండు తోలుతా, రెండు గోడ దెబ్బ చెంప దెబ్బ. లేకపోతే మీకు సింహాసనం మీద కూర్చోబెడుతుంది అది. అట్లా కూర్చోబెట్టి వాళ్ళ కింద మళ్ళీ ఇట్లా కిందకి పైకి తిప్పుతూనే ఉంటారా? ఇప్పుడు ఎలా ఉంది మీ బిజినెస్? ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు లెవెల్ అయ్యారు, మిడిల్లో చాగున్నారా? మరి పిల్లలు? ఒక బాబు అండి. ఏం చదువుతున్నాడు? సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? ఏంటి ఈ అన్యాయం? అక్కడ కరెక్ట్గా ఉంది, ఎల్కేజీ, మీరు చూస్తే ఇంటర్ సెకండ్ ఇయర్ అంటున్నారు. అయ్యి బాబోయ్, ఒక్కరేనా? మరి మీ లైఫ్లో మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ పెద్ద ఇదిగేది, కానీ ఆఫ్టర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్ అంటే జనవరి 15th మేము అనుకున్నాము, ఫిబ్రవరి 27th మ్యారేజ్ జరిగింది. ఆ గ్యాప్లో మాకు ఎలాగో లవ్ లేదు కదా, లవ్ మ్యారేజ్ చేసుకొని ఇద్దరికి ఉండేది. అప్పుడు మాత్రం కొంచెం అది ఒకలాగా లవ్ లాగా చేసాం, ఒకరికి ఒకరు సర్ప్రైజ్లు ఇచ్చుకుంటాం. యాక్చువల్గా నేను చెన్నైలో ఉన్నప్పుడు ఫిబ్రవరి 14th సర్ప్రైజ్ ఇచ్చారు. అక్కడికి వచ్చి ఆయన అక్కడికి వచ్చారు. ఓకే, వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు అక్కడికి వచ్చింది. వీళ్ళ ఇంట్లో కూడా తెలియదు. ఇంట్లో చెప్పి ఎలా వస్తారు? ఇంట్లో చెప్పేసి ఇక్కడ కట్టేస్తారు ఇంట్లో. మీ ఫీలింగ్ ఏంటి? ఆయన ఫస్ట్ టైం మీకు సర్ప్రైజ్ చేశారు కదా, ఏంటి గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు, అంటే గిఫ్ట్ అప్పుడు కాదు, కానీ నేను హైదరాబాద్కి వచ్చాను. అంటే ఆయనను చూడడానికి వచ్చి తర్వాత రిటర్న్ వెళ్ళిపోతున్నాను. మీరు చూడడానికి వచ్చారు, ఆయన చూడడానికి వచ్చారు మిమ్మల్ని? అంటే వీళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు, హైదరాబాద్లో జరిగింది కాబట్టి మీటింగ్. నేను చెన్నై నుంచి వచ్చాను, అందుకని నేను చూడడానికి వచ్చాను. రివర్సా? మరి ఆ గిఫ్ట్ అన్నారు, ఇది ఫస్ట్ టైం మిమ్మల్ని చెన్నైలో సర్ప్రైజ్ ఏ విధంగా సర్ప్రైజ్ చేశారు? అదే అంటే నేను అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ నేను చెన్నై వెళ్ళిపోతుంటే నేను రైల్వే స్టేషన్కి వస్తాను అన్నారు. ట్రైన్ కదిలిపోయింది, డాడీ దిగిపోయి డాడీ ఆ డోర్లోంచి దిగిపోయారు, ఈయన ఇంకో డోర్లోంచి లోపలికి వచ్చారు. ట్రైన్ కదిలిపోయింది, నువ్వు దిగిపో అంటున్నాను నేను. లేదు, ఆయన తెలివిగా ఏం చేశారంటే సికింద్రాబాద్ నాంపల్లి ఎక్కాను నేను, సికింద్రాబాద్ దాకా తీసుకున్నారు టికెట్. తెలివిగా మేనేజ్ చేయడం. సో అక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ గిఫ్ట్ కింద జాకెట్ ఇచ్చారు, జీన్స్ జాకెట్. ఓ, జీన్స్ జాకెట్. అప్పుడు మీరంతా జీన్స్ డ్రెస్లో ఉండేవాళ్ళు మీరు? ఉందా ఇప్పుడు అది? అంటే దాదాపు ఎప్పుడు మీ మ్యారేజ్ అయింది? 2005. అంటే దాదాపు 19 ఇయర్స్. ఈ 27కి 19. ఓకే, మరి మీకేమన్నా స్వీట్ మెమరీస్ ఉన్నాయా? ఎలాంటివి? స్వీట్ మెమరీస్ అంటే మీ లవ్లో కావచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్ కావచ్చు.
స్వీట్ మెమరీస్ మీ లైఫ్ లో ఆఫ్టర్ మ్యారేజ్. మా బర్త్డే కానీ మ్యారేజ్ ఎప్పుడు నేను సర్ప్రైజ్ చాలా సర్ప్రైజ్ చాలా surprise ఆయన ఇస్తాను. ఇవ్వరు. ఒకటి కాదు, నేను చాలా సార్లు అడుగుతాను నాకు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలి. ఆయనకి surprise మనం ఇవ్వలేము. నేను ఇస్తాను మీరు ఎక్కువ. ఇస్తారు. ఆయన ఫస్ట్ ఇచ్చారు కదా సర్ప్రైజ్. అదొక్కటే అంతే. మీరు ఏ విధంగా ఇస్తున్నారు ఆయన సర్ప్రైజెస్? అంటే ఎక్కడికన్నా తీసుకెళ్ళడం, లేకపోతే ఏదైనా డెకరేషన్ చేసి నిద్ర లేపడము, లేకపోతే అట్లా సినిమా స్టైల్లో ఎప్పుడైనా వచ్చి డోర్ దిగానే ఫుల్ డెకరేట్ అయి ఉంటుంది. సినిమాలు ఫాలో అయిపోతున్నారు బాగా. దీనికి ఇవ్వలేమండి, ఎందుకంటే అన్ని గెలిచేస్తారు. ముందే గెస్ట్ చేస్తారు. అయితే ఒకసారి మా ఫ్రెండ్స్ ఇట్లా నా బాధ తెలుసుకొని సరే ఒకటి ఇవ్వాలి గెస్ట్ అని చెప్పి మీరు ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళండి 12 o'clock తీసుకురండి అని చెప్పి ఇంటి తాళం నేను బయటికి తీసుకొచ్చి వాళ్ళకి తాళం ఇచ్చేసి బయటికి వెళ్ళిపోయాను. 12 వరకు తిప్పుతా ఉన్నా. అయితే నా 11:30 ఎందుకు వెళ్దాం ఇంటికి అంటా ఉండింది. ఏదో కారణం చెప్పి తిప్పాను. ఆ 12కి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు చాలా బాగా డెకరేట్ చేశారు. బర్త్డే రోజు మీ ఫ్రెండ్స్, మా కామన్ ఫ్రెండ్స్, మీ కామన్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. మీరు అడిగారు కదా, మేడం అడిగారు కదా షాక్ ఇమ్మని. వంట ఎవరు బాగా చేస్తారు మీలో? వా ఇద్దరు లేదండి, ఆయన బాగా చేస్తారు. అవునా? చాలా వెరైటీస్ ఉంటాయి. దీన్ని బట్టి అర్థం ఏంటంటే మీకు వంటిల్లు అంటే బాగా ఇష్టం. మీ బర్త్డే కావచ్చు, లేకపోతే మ్యారేజ్ డే కావచ్చు, మీరేం చేస్తారంటే ఆవిడ సర్ప్రైజ్ ఇవ్వాలి కాబట్టి అలా కళ్ళకి గంటలు కట్టేసి నేరుగా కిచెన్ రూమ్లో తీసుకెళ్ళి అప్పుడు వచ్చింది. ఇది మీకు సర్ప్రైజ్ అంటే ఆమె ఎప్పుడు చూడని ప్రదేశం కదా అది. అదండి, ఈ మధ్య రీల్స్ వస్తున్నాయి కదా, హస్బెండ్ మొత్తం వండిన తర్వాత పక్కనన్నీ అంట్లుంటాయి, అవన్నీ మనమే చేయాలి కదా. ఓహో, మీరు అంటుదామలా? అంటే మేడ్ ఉన్నా క్లీన్ చేయాల్సింది మనమే కదా. తప్పదు కాబట్టి పాపం అంత భారం ఆయనకే ఉంది, వంట చేయడం, క్లీన్ చేయడం. రోజు ఎందుకు చేస్తారండి? ఎప్పుడైనా స్పెషల్స్ ఉంటే చేస్తారు. అదే స్పెషల్. అది కాదండి, ఏదో జాలీగా ఎంజాయ్ చేయాలి కానీ ఆయన చేత వంట చేయించి ఆయన చేత అంటు తవ్వించి. వెరీ గుడ్. ఇంకా ఏమన్నా మీరు చెప్పాల్సినవి ఉన్నాయా మీ లవ్ గురించి కానీ, మీ ఆఫ్టర్ మ్యారేజ్ మీ యొక్క సఖ్యత ఎలా ఉంటుంది? చాలా సపోర్టివ్ అండి. అవునా? అసలు నేను ఏది కాదనరు. ఏదన్నా నా నోట్లో నుంచి వస్తే అది కన్ఫర్మ్ గా చేస్తారు, లేకపోతే దానికి సపోర్ట్ చేస్తారు. వంట అడిగాడు, అది చేయరు మీరు అంతేనా? ఆయన మాత్రం మీరు అడిగేవని చేయాలి. యాక్చువల్లీ తిను వీళ్ళ మదర్ చాంద్రాయన్ గుట్టలో 2004లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఎవరు? మీ మదరా? వావ్. మీకు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉందా మీ ఫ్యామిలీకి? ఇప్పుడు లేదండి. అప్పట్లో ఉన్నారా? ఎవరు స్వరాజ్య లక్ష్మి అని మా మదర్. మీ మదర్ పోటీ చేశారా అక్కడ? అంటే ఎంఐఎం గెలుస్తుందండి అక్కడ. చంద్రాయన్ గుట్ట అంటే ముస్లిమ్స్. అప్పుడు వాళ్ళు ఏదో రిగ్గింగ్ చేస్తుంటే వీళ్ళ మేనమామ అడ్డం వెళ్ళారు. అడ్డం వెళ్తే వాళ్ళందరూ ఆయన కొట్టడానికి పరిగెత్తుకుంటూ వస్తుందంటే రాళ్ళు తీసుకొని ఇంట్లోకి పారిపోయి వచ్చాడు ఆయన. తిను కత్తిపీట పట్టుకొని వాళ్ళకి ఎదురెళ్ళింది. ఎవరు? ఈవిడా? అది టీవీలో కూడా న్యూస్ లో వచ్చింది. బాబోయ్. అప్పుడు అది చూసి యాక్చువల్ నేనైతే తెచ్చారా? నేనైతే అది చూసి ఓకే మనం సాఫ్ట్గా ఉంటాం కదా, ఎలాగో విక్రమంకులు అంటే వీళ్ళ డాడీ విక్రమంకులు పాపే కదా, ఈసారి మనం చేసుకున్నా. అది నేను అప్పుడు ఫిక్స్ అయ్యా, అది చూసి ఫిక్స్ అయ్యా. కానీ అప్పుడు జాగ్రత్తగా ఇట్లా జర్నీలో నేను అలా అవుదామని నేను పెళ్లి చేసుకున్నా, కానీ నాకు అది బాధ. ఇంట్లో ఎప్పుడైనా కత్తిపెట్టి మీ మీదకి వచ్చిందా? అలా రావాలని చేసుకున్నా, రాలేదండి. అయ్యా, డిసప్పాయింట్ అయిపోయారా? ఈసారి ట్రై చేయండి. కోరిక ఉండిపోయింది కదా. అది వచ్చింది, అది పేపర్ న్యూస్ వచ్చింది. మరి సర్ప్రైజ్ ఇచ్చేసుకున్నారు, బర్త్డేలు మ్యారేజ్ డేలు చేసుకుంటున్నారు. మరి మీరు చెప్పిన దాదాపు 19 ఏళ్ళింది మీకు పెళ్ళి. అదైతే నమ్మలేకపోతున్నాను. ఇద్దరు అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. మరి ఓకే, మరి మీ హీరో ఎవరు? ఇందాక అందరు అన్నారు కదా. అవును. హీరోయిన్ అంటే అందరు ఆల్మోస్ట్ అందరు హీరోయిన్లు రీసెంట్గా ఒక్కరిని వదిలేటట్లేదు మీరు. మరి మీరు చెప్పండి మేడం, మీ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? అల్లు అర్జున్ అండి. మీకు హీరోయిన్ అట్లా ఏం లేదు, స్పెసిఫిక్ ఏం లేదు, ఎవరైనా ఓకే. ఆయన డాన్సా నటన ఏది ఇష్టం? డాన్స్ నటన రెండు.
ఆయన ఎట్టకారం డైలాగ్ డైలాగ్ చెప్పండి మీరు. అమ్మో అట్లా తెలీదు. లేటెస్ట్ డైలాగ్ ఒకటి చెప్పండి, చాలా సింపుల్ డైలాగ్ కదా, పుష్పాలు అది. తగ్గేది అది ఒకసారి మా కెమెరా వైపు చెప్పండి. తగ్గేది అది నవ్వుతా చెప్తారా? అల్లు అర్జున్ మీరు అనుకోండి, సీరియస్గా డైలాగ్ సీరియస్నెస్ రాదేమో. తగ్గేదే లేదు. మరి మీకు నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి, సినిమా డైలాగ్ ఏదైనా పర్లేదు. వాళ్ళు అడగలేదు. ఎవరు? వాళ్ళని అడగలేదంట. మిమ్మల్ని అడిగి క్వశ్చన్స్ వాళ్ళు కూడా వాళ్ళకి మీకు ఉండవు. అయితే వాళ్ళతో మీకేం పోటీ? మళ్ళీ చెప్పిద్దాం, నెక్స్ట్ రౌండ్లో చెప్పిద్దాం. చెప్పండి, ఒక డైలాగ్ చెప్పండి బాగా మీకు నచ్చింది, మీకు వచ్చింది. ఎవరు కొడితే తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతారు, వాడే పండుగాడు. ఆవిడే ఈవిడ. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. ఫ్రెండ్స్ చూశారుగా, ఇప్పుడు ఈ 3 జంటల ప్రేమ గోల తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు కాస్త వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని ప్రశ్నలతో వచ్చిన టాస్క్ని ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ఆ ప్రశ్న సమాధానం ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, జనరల్గా సీక్రెట్స్ ఉంటాయి మీ మధ్య. మామూలుగా అయితే అన్నీ మేము ఓపెన్ అంటుంటాము, కానీ కొన్ని సీక్రెట్స్ కూడా ఉంటాయి. ఆ సీక్రెట్స్ని ఎవరు ఎక్కువగా దాచిపెడతారు? ఏంటి, ఎవరు? మీరు దాచిపెడతారు, ఆయన దాచిపెడతాడు. ఈ టీంలో మీరు దాచిపెడతారు, అంతేనా? సీక్రెట్స్ అంటే ఎనీ సీక్రెట్. కాబట్టి ఇప్పుడు నాకు ఆన్సర్ వచ్చేసింది, మీరు. వెరీ గుడ్. మరి రెండో క్వశ్చను, మీ ఇంటి ప్లానింగ్ అంటే హౌస్ మెయింటెనెన్స్ అంటారు కదా, బడ్జెట్ పరంగా కావచ్చు, లేకపోతే మన కుటుంబం బాగా జరగడానికి ఎవరు ముందుకు వస్తారు? ఫస్ట్ ఎవరు? ఏంటి, మీకు ఇంకా డిసైడ్ కాలేదా? మీరేనా? ఏం మళ్ళీ లాక్కుంటున్నారు? నాకు ఒకరే కావాలి, అంతేనా? మేడమే గెలిచారు. ఓహో, ఇక్కడే 2 మేడమ్స్ ఒకసారి వచ్చారు. వెరీ గుడ్. నెక్స్ట్, మరి మీ జంటల్లో ఎవరు తెలియగలవారు, ఇంటెలిజెంట్ ఎవరు? నేనంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. ఇక్కడ ప్రతిసారి డిసైడ్ చేసుకోలేకపోతున్నారు వీళ్ళ. మీరేనా? కాబట్టి అక్కడ ఒకసారి, ఇక్కడ మేడం, ఇక్కడ మేడం. వెరీ గుడ్. సెల్ ఫోన్లో ఎవరు ఎక్కువసేపు మాట్లాడతారు, ఎక్కువసేపు అందులో ఉంటారు? వీళ్ళు కొట్టుకుంటున్నారేంటి? సెల్ ఫోన్ ఎక్కువ వాడుకోవడం, ఏదైనా కావచ్చు, సెల్ ఫోన్ వాడడం. ఇక్కడ మేడం గారు, ఇక్కడ మేడము, నువ్వే గెలుస్తున్నావా? సెల్ ఫోన్ ఎక్కువసేపు మాట్లాడడం కానీ దాంట్లో ఉండడం కానీ. నెక్స్ట్, మీ ఇద్దరిలో భోజన ప్రియులు ఎవరు? భోజన ప్రియులు నువ్వేనా? ఇదేంటి కాంప్రమైజ్ అవుతున్నారండి మీరు? కాంప్రమైజ్ ఇక్కడ ఎవరైతే కరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేయడమే. ఈమెనా? అందుకే హోటల్ పెట్టారు, అర్థమైంది. ఇప్పుడు మీరు బిర్యానీ చెప్పారు కదా ఇందాక. మరి నీకేంటి ఇటు? ఫుడ్డా? ఏదైనా ఓకే, వెరీ గుడ్. మరి మీ జంటలో ఎవరు ముందు ఫైటింగ్కి రెడీగా ఉంటారు?
మీరు ఇక్కడ ఓ సూపర్ అండి, ఇది కరెక్టే. వీళ్ళతో తగాదాలు వస్తాయి మాకు ఇంట్లో. కాబట్టి ముగ్గురు మేడమ్స్ మీ జంటలో ఎవరు జోవియల్గా జోక్స్ వేస్తూ హ్యాపీగా ఉంటుంది? ఇందాక మీరు అన్నారు, ఇప్పుడు మీరు లాక్కుంటున్నారు. మీరా? వెరీ గుడ్. మీరు ఇక్కడ మగాళ్ళ పాత్ర బాగానే ఉంది. అమ్మాయిని నవ్వించడం, కవ్వించడం మీ డ్యూటీస్. వెరీ గుడ్. మీలో ఎవరు బాగా వంట చేస్తారు? ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో. ఏంటి వంట చేయడం కూడా డౌటేనా మీకు? మీరేనా? ఊరే. ఓకే, కాస్త మగాళ్ళ యొక్క పరువు కాపాడారు వంట బాగా చేసేటట్లుగా. మీరు స్నానం తక్కువగా చేసేవాళ్ళు? తక్కువ స్నానాలు స్నానం చేయడం బోరు కదా, బద్ధకం కదా, అలా బద్ధకంగా స్నానం చేయకుండా ఉండేవాడు. ఇదేంటిది? ఇద్దరు చేయరా? అయ్యి బాబోయ్, తక్కువ. మీరు తక్కువ చేస్తారు, ఇద్దరు ఎక్కువ చేస్తారా? మీకు సంబంధం లేదు. కనీసం వారానికి ఒకసారి చేస్తారా? అదే ఒకసారి. నువ్వేసారి చేస్తావు? 3 రోజులకు ఒకసారా? మీరిద్దరు అసలు చేయనట్టే ఉంది నాకు చూడ స్నానం. ఓకే ఓకే, వెరీ గుడ్. మరి మరో టాస్క్ అండి. ఈ పోలో రింగ్స్, ఈ చిన్న టూత్ పిక్స్ ఉన్నాయి. ఈ టూత్ పిక్ని ఇలా నోట్లో పెట్టుకొని ఈ పోలో రింగ్ దానికి వేసుకొని ఈయన మేడం గారి నోట్లో అలా వేయాలి. ఇలా ఎవరైతే ఎక్కువగా తక్కువ టైంలో ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్నారు. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. మరి మనకి వీళ్ళ మధుర జ్ఞాపకాలన్నీ చెప్పారు, అవన్నీ మనం విన్నాం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాం. అప్పట్లో వాళ్ళు ఎవరు ఎలా ప్రపోజ్ చేశారో ఇప్పుడు మన ముందు వాళ్ళ ప్రపోజల్ ఏంటో మన ముందు పెడతారు. ఐ లవ్ యూ, జన్మలకి కాకపోయినా ఈ ఒక్క జన్మకి. మాయే చేసి మెల్లగా మది దోచేసిందే సిన్నగా, చూపే చూసి సన్నగా. అద్భుతమైన ఈ శిల్పాన్ని చూసుకునే అవకాశం మరో జన్మకు కూడా కల్పిస్తామని. ఒక నవ్వే నవ్వి నేరుగా గుండెలనే పిండేసిందిగా. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. తను అంతా పులకించేనుగా, ఏదో అయ్యిందిలే గుండె జల్లందిలే ఓయ్ పిల్ల నీ వల్లే. మరి ఇప్పుడు మనం చివరి దశకు వచ్చేసాం. ఈ ప్రేమికుల రోజు చాలా సూపర్గా జరుపుకున్నాం ఈ వేదిక మీద. మరి ఇప్పుడు ఫైనల్గా వీళ్ళు ఒక చిన్న టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఏందో ఇప్పుడు చూద్దాం. आरा से प्यारू अंदम तन ऊरू, सारे हुशारू बेगम बेजारू. आरा से प्यारू अंदम तन ऊरू, दिल मांगे मोरू ఈ ప్రేమే వేరు. నా రోజా నువ్వే. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. తక్క
ధిమ్ ధన ధన దరువులే కలిపే చెలాకిగా పెదవులే టీ 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 టీ. ఓ కనులను తాకే ఒకల చూపే నిన్నిలా నన్నే మార్చిన నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమే నే కోరుకున్నా నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నేనే ప్రేమించిన. ఇది ఈనాటి ప్రేమికుల రోజు ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. పండగ సీజన్ వచ్చేసిందే ఆర్ఎస్ బ్రదర్స్ డే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. హాయ్. హాయ్. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను ఇలా ఉన్నా. ఏం సంగతి, ఎలా ఉంది? నీ లవ్ మ్యారేజ్ అంట విన్నా నేను. అవునా? అవును. ఏ ఊరు ఇది? మీ ఇద్దరు ఏ ఊరు? మీదే ఊరు? మీదే ఊరు? మాది కోడూరు, రైల్వే కోడూరు. రైల్వే కోడూరు. మీది? మాది నెల్లూరు అండి. నెల్లూరేనా? రైల్వే కోడూరుకి నెల్లూరుకి ఎక్కడ పడింది లింక్? అతను మా మావయ్య. మీ మామయ్య అంటే? అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ ఓన్ బ్రదర్స్. అంటే మామయ్య కాబట్టి లవ్ చేసావా? లేదు, చేయాల్సి వచ్చింది. నువ్వు ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? ఈమె ఎప్పటి నుంచి లవ్ చేస్తుంది? దానికి ఫస్ట్ తను పుట్టినప్పటి నుంచే అనుకున్నా నేను. తను ఎవరు? అమ్మాయి పుట్టినప్పుడు అనుకున్నావా? పుట్టినప్పుడు ఊరినే ఆ చిన్న వయసు మనకు తెలియదు, పెళ్ళి ప్రేమ ఇవేం తెలియదు. బట్ ఒకటేదో ఉంటుంది కదా చిన్న ఫీలింగ్. కానీ ఆ ఫీలింగ్ అనేది తను 7th క్లాస్, అక్కడి నుంచి కొంచెం నేను 7th క్లాస్ అంటే నేను ఆల్మోస్ట్ ఇంటర్ అయిపోయి డిగ్రీ చదువుకునే రోజులు. ఆ రోజుల్లో అనుకున్నాను అమ్మాయిని లవ్ చేస్తాము అట్లానే. కానీ ఎప్పుడు అది వన్ సైడే ఉండేది. అవునా? అంటే అక్కడి నుంచి తను ఎలా చెప్పింది కదా, తను రిలేటివ్స్ పాప. ఓకే ఓకే. సో కంటిన్యూ అవుతా ఉంది. గంగోత్రి పిక్చరా మీ స్టోరీ? గంగోత్రి నుంచి స్టార్ట్ అయింది అనుకోవచ్చు. గంగోత్రి స్టార్ట్ అయిందా? అవును. మరి నువ్వు లవ్ చేస్తున్న విషయం ఈ అమ్మాయికి ఎప్పుడు చెప్పావు? అది చాలా కాలం తర్వాత చెప్పాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ నేను ఆ స్టడీస్ అయిపోయి సెటిల్ అయ్యి ఎవ్రీథింగ్ అయిపోయి తర్వాత 2008లో చెప్పాను. 8లో అప్పటికి జాబ్ చేస్తున్నావా? జాబ్ చేస్తున్నాను. నాదప్పుడు ఇంటర్ అయిపోయింది. ఓకే. నా భయం అదే, మళ్ళీ ఇంటర్ అయితే మళ్ళీ ఎవరికైనా ఇచ్చి చేస్తారేమో, అందుకని వెయిట్ చేశాను. ఆ టైం కోసం వెయిట్ చేశాను. అవునా? ఇంతకు నీ పేరేంటి? నా పేరు నరేష్ అండి. నీ పేరమ్మా? నా పేరు శోభ. శోభా నరేష్. ఆయన లవ్ అన్నాడు కదా, అది డైరెక్ట్గా చెప్పాడా పెద్దవాళ్ళతో చెప్పించాడా? లేదు, డైరెక్ట్గానే చెప్పాడు. అవునా? అంటే ఫోన్ చేశాడు. నా బర్త్డే రోజు ఫోన్ చేసి విష్ చేస్తాను, ఫోన్ ఇవ్వండి అని చెప్పాడు. అంటే అదేనా ఫస్ట్ మీ బర్త్డే విషెస్ చెప్పడం? ఇంతకాలం ఉంది. అంతకాలంలో పర్టికులర్గా బర్త్డే
విష్ చేస్తానని ఫోన్ చేయడం వల్ల లేదు. మా ఇద్దరికి యాక్చువల్లీ చాలా గొడవలు ఉండేవి చిన్నప్పటి నుంచి. నన్ను బాగా ఏడిపించేవాడు. ఆయన ఏమంటాడంటే అది ఆయన ప్రేమ అంటాడు, కానీ అది మనకు తెలియదు కదా, ఎందుకు ఎప్పుడు నన్నే టార్గెట్ చేసి నన్నే ఏడిపిస్తారా అనిపించేది. వీడెవడు వెదవా నా మీద పడుతాడు అలానే అనిపించేది. తర్వాత అలాంటిది ఆ రోజు మంచిగా బర్త్డే విషెస్ చెప్పాలి అంటే నేను అయ్యో మావయ్య ఎంత మంచిడైపోయాడు, బర్త్డే విష్ చేస్తాను అంటున్నాడు అనుకున్నా. విష్ చేసి తర్వాత ప్రపోజ్ చేశాడు. నాకు మా ఇంట్లో ఇష్టం లేకుండా ఇలాంటివన్నీ నచ్చదు. సో ఇంట్లో ఇష్టం లేదు కానీ నీకు ఇష్టమేనా? అలా కూడా అప్పుడే ప్రపోజ్ చేశాడు కదా, అంతకుముందు నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మావయ్య అని రెస్పెక్ట్ ఉంది, ఇష్టం ఉంది, కానీ అలా అని లవ్ చేయడం అలా ఏం లేదు. తను ప్రపోజ్ చేశాడు, నీకు ఓకేనా కాదా అని నన్ను అడిగాడు. నాకేం చెప్పాలో తెలియలేదు. ఎందుకంటే తన మావయ్య ఎవరో కాదు, నన్ను ఇష్టపడుతున్నానని చెప్పడంలో తప్పు లేదు. అలానే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా నేను కమిట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో ఆ మూమెంట్లో ఏం చెప్పాలో తెలియట్లేదు. నేను ఓకే అని చెప్పాను. బట్ ఆ రోజు తర్వాత 2 days నాకు ఫుల్ ఫీవర్. నైట్ అంతా నిద్ర జ్వరం వచ్చిందా నీకు? ప్రపోజ్ చేయడం వల్ల ఫుల్ ఫీవర్. నేను హాలిడేస్కి ఇంటికి వచ్చి ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళకి ఎందుకు సడన్గా నాకు ఫీవర్ వచ్చిందో తెలీదు. సో వాళ్ళు మామూలుగా హాస్పిటల్కి ఇలా మంత్రించడానికి ఇలా తీసుకెళ్తున్నారు అనమాట. బట్ అది మనసులో ఉండింది అలాగే. తర్వాత జ్వరం తగ్గిపోయిందా? జ్వరం తగ్గింది. నేను అదే రోజు మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి మావయ్య ఇలా అన్నాడు, నేను ఓకే చెప్పచ్చా అని అడిగాను. అయితే మా మమ్మీ వాళ్ళు ఎప్పుడూ ఏమనుకున్నారంటే నన్ను మా చెల్లిని వాళ్ళ తమ్ముళ్ళకే ఇచ్చి చేయాలనుకున్నారు ఫ్యామిలీలోనే. వాళ్ళ తమ్ముళ్ళకే? ఎవరికని అనుకోలేదు. సో మా మమ్మీ ఓకే అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా మాకు ఓకే, సో మీరు ప్రొసీడ్ అవ్వండి అనకుండా మిమ్మల్ని మా తమ్ముళ్ళకి ఇచ్చే చేయాలనుకున్నాము, సో నాకు ప్రాబ్లం లేదు, అలా అని జాగ్రత్తగా ఉండు, చదువు ఇప్పుడు ఇంపార్టెంట్, ఇలాంటివి కాదు అని చెప్పారు. సో మా మమ్మీ ఓకే అని చెప్పిన తర్వాత నేను మా అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాను. సో నాకు అది కూడా ఉంది ఏంటంటే చెప్పలేదు, అలాంటివి చెప్పలేను. సో మా మమ్మీనే అడిగాను, అమ్మమ్మ తాతయ్య ఓకే అంటారా అంటే మా మమ్మీ మా అమ్మ నాన్నని నేను ఒప్పించుకుంటాను, కానీ నీకు ఫస్ట్ ఈ ఏజ్లో నీకు చదువే ఇంపార్టెంట్, ఇవి కాదు, నీ వరకు రాకుండా ఉండాల్సింది తను, బట్ వచ్చాడు, బట్ మేము దానికి ఏం ఆపోజిట్గా లేమని చెప్పారు. నీ ఫీలింగ్ ఏంటి? ఆ తర్వాత ఎక్కడ రెస్పాన్స్ లేదు, ఏం లేదు. 8 నెలలు ఫోన్ ఎక్కడ అసలు దొరకదు. హాస్టల్కి వెళ్ళిపోయింది, ఎక్కడ ఫోన్ చేయలేము. ఈ 8 నెలలు నీకు నరకమే? నరకమే, నరకమే. రెస్పాన్స్ లేదు. ఓకే వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఏమో అడిగితే వాళ్ళ మమ్మీ వాళ్ళని చేద్దాం, ఓకే వాళ్ళేం చెప్పలేదు, నాకేం చెప్పలేదు, ఇట్లా అడిగిందని తను ఏం చెప్పలేదు. వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పాను నేనేమో ఇలా మీ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను. అడిగాను డైరెక్ట్ గా. వాళ్ళ మమ్మీ వాళ్ళు కొంచెం నాతో ఫ్రీగా ఉంటారు, ఇట్లా చేసుకుంటాను అని అడిగితే అట్లే నేను చేసుకుందాం అనుకుంటున్నాను ఈ అమ్మాయిని అంటే సరే ఓకే అనింది, అంతే, అంతకంటే ఇంకేం చెప్పలేదు. కానీ దాని తర్వాత ఈమె ఓకేనా కాదా అనేది నాకు తెలియదు కదా. చెప్పాను జ్వరం వచ్చింది అంతవరకు తెలుసు, హాస్టల్కి వెళ్ళిపోయింది. 8 months నో రెస్పాన్స్. తర్వాత 8 months తర్వాత నేను ఒక ఎమోషనల్ డైలాగ్తో ఓపెన్ అప్ అయింది, నువ్వు నన్ను మోసం చేసావు అన్నా నేను. తర్వాత 8 months తర్వాత కలిసినప్పుడు ఒక లైక్ చెప్పాను కదా బంధువుల ఇంట్లో కలిసినప్పుడు నువ్వు నన్ను మోసం చేసావు అన్నాను అని వెళ్ళిపోయాను నేను. సో అలా ఓపెన్ అప్ అయింది, అంత ఈజీగా కూడా ఓపెన్ అప్ అవుతుంది. ఏమంత తర్వాత రిప్లై ఏంటి? మోసం చేశాను అన్న డైలాగ్ తర్వాత అక్కడ కూడా రిప్లై లేదు, మళ్ళీ నీకు నరకం, మళ్ళీ నరకమే. మా రిలేటివ్స్లోనే ఇంకో తాతయ్య కొడుకున్నాడు, తను ఈయన కలిసి తిరుమల వెళ్ళారు. తను ఏం చెప్పాడంటే నాకు, నువ్వు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయట్లేదు, నీకోసం తను మోకాళ్ళ మీద తిరుమల మెట్లు ఎక్కాడని చెప్పాడు. అంటే నాకు సినిమా సీన్స్ అన్ని కనిపిస్తున్నాయి మాకు ఇక్కడ. అంటే ఒక 2 మెట్లు ఎక్కాను. 2 మెట్లు ఎక్కావా? కష్టమే దాని తర్వాత. కరెక్టే, చాలా కష్టం 2 తర్వాత. ఆ తర్వాత నువ్వు పడిపోయావా? నేను చాలా మూవ్ అయిపోయాను. అంటే నేను కొంచెం నా స్టడీస్ అయిపోయారు, కొంచెం గట్టిగా ఉందాము అలా అనుకున్నాను. బట్ ఈ లోపల తను ఇవన్నీ చేస్తున్నాడు అంటే నేను చాలా హర్ట్ అయ్యాను. అయ్యో నా కోసం ఎందుకు ఇవన్నీ చేయాలి, ఎలాగో ఓకే అనుకుంటున్నాను కదా, మమ్మీ వాళ్ళు ఓకే అన్నారు, నేను కూడా ఎక్స్ప్రెస్ చేస్తే తను హ్యాపీ ఫీల్ అవుతాడని అప్పుడు నేను కొంచెం ఓపెన్ అప్గా ఓకే అని చెప్పి అప్పటి నుంచి ఫోన్స్ మాట్లాడడం ఇలాంటివి. మంచి నటుడు
అంతేనా? చాలా. అంతే కదా, స్క్రిప్ట్ రైటరు, యాక్టరు. అంతే. మరి ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి మీ యొక్క పరిస్థితి? మేము చాలా హ్యాపీగా ఉన్నాం. పిల్లలు ఎంతమంది? 2 పిల్లలు, ట్విన్స్, 7 years వాళ్ళకి ఇప్పుడు. ట్విన్సా? వెరీ గుడ్. మరి వాళ్ళు ఏం చదువుతున్నారు పిల్లలు? ఫస్ట్ క్లాస్. ఇప్పుడు జాబ్ చేస్తున్నావా? నేను జాబ్ చేస్తానండి. నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరు జాబ్ హోల్డర్స్. ఎక్కడ చేస్తున్నారు? నేను యుఎస్లో వర్క్ చేస్తున్నాను. ఈ హైదరాబాద్ యుఎస్ఏ? ఇద్దరం యుఎస్లోనే పనిచేస్తున్నాం. యుఎస్ఏ. మరి నెల్లూరుకి ఇలా వచ్చారు ఏంటి సంగతి? ఉంటే అందరిని కలిసి వెళ్దాం, బంధువుల్ని అందరిని ఒకసారి చూసి వెళ్దామని. పిల్లలకి కూడా అందరు తెలియాలి కదా. పిల్లలకి వాళ్ళకి తెలియట్లేదు. ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అయింది వచ్చి. మరి అక్కడ సెటిల్ అయినట్టేనా అమెరికాలో మీరు? అంటే ప్రస్తుతానికి బాగానే సెటిల్ అయినాం, బట్ ఫ్యూచర్లో మళ్ళీ వెనక్కి వచ్చే. అక్కడ మీకు అన్ని గ్రీన్ కార్డ్స్ ఇవన్నీ వచ్చేసా? సిటిజన్షిప్ అన్ని? గ్రీన్ కార్డ్ వచ్చేసింది. ఇంకా సిటిజన్షిప్కి ఇంకొక 2 సంవత్సరాల టైం ఉంది, దాని తర్వాత సిటిజన్షిప్ వస్తుంది. మరి పెళ్ళి అయిన తర్వాత అమెరికాలో మీ కష్టాలు ఏమైనా ఉన్నాయా? కష్టాలంటే తెలిసినంత వరకు ఏం లేవు. మీ మధ్య కీచులాటలు అటువంటివి ఉన్నాయా? అలాంటివి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అట్లా లేదు అని చెప్పే రిలేషనే ఉండదు. తను కొడుతుంటావు నువ్వు బాగా? అయ్యో, ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు అంటే నువ్వే కొడుతుంటావు. లేదు అంటే స్టార్టింగ్లో ఎంత లవ్ చేసుకున్నా దూరం నుంచి ఉంటాం కదా, ఫోన్స్లో మాట్లాడుకుంటూ. తను చెప్పినట్లు మేము ఎక్కువ కలవలేదు కూడా ఒకళ్ళనొకరు. సో ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు అంతా బాగానే ఉంటాయి. కలిసి ఒకటే ఇంట్లో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలా వస్తాయి స్టార్టింగ్లో. నాకేంటంటే ఒక్కటే ఉండడం ఎప్పుడు అలవాట్లేదు. తనకేంటంటే ఎప్పుడు ఫ్రెండ్స్తో తిరగడం అలవాటు. ఆబ్వియస్లీ అబ్బాయిలందరికీ అట్లా ఉంటుంది. సో తను నేను మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా వదిలేసి వెళ్తే నేను అందరినీ వదిలేసి వచ్చాను కదా, నేను ఇక్కడ ఒక్కటే ఉంటే లోన్లీగా తను ఉంటుంది అని ఫీల్ అవ్వకుండా తిని బయటకు వెళ్తున్నాడని నేను హర్ట్ అయ్యేదాన్ని. బట్ అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్. ఒక్కసారి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అలాంటివి మళ్ళీ వచ్చేవి కాదు. బట్ బెస్ట్ థింగ్ ఈజ్ గొడవలు రావడం. ఇట్స్ అ గుడ్ థింగ్. ఎందుకంటే కూర్చొని కమ్యూనికేట్ చేసుకొని సాల్వ్ చేసుకుంటాం. సో మంచిగా ఉంటుంది లైఫ్. మరి అక్కడ అమెరికాలో మీకు ఎవరు ఎక్కువగా వర్కర్స్ దొరకరు కదా, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. అవును. మరి అక్కడ ఏం గొడవలు రాలేదా? వంట ఒకరు చేయండి, బట్టలు ఉతకండి, ఇటువంటి ఏంది వంట నువ్వు చేసేవాళ్ళు విన్నాను. నేను పెళ్లి కాకముందు చేసేవాడిని. అప్పుడు నేను ఎలా చేసినా మా ఫ్రెండ్స్ అందరు భలే ఉంది అనేవాళ్ళు. తెలియక పాప. అప్పుడు మనం చేసింది అమృతం. పెళ్ళైన తర్వాత తెలిసింది నేను ఎంత చండాలంగా చేస్తున్నాను. తర్వాత తెలిసిందా? పెళ్ళైన ఫస్ట్ డే అంటే తను వచ్చిన ఫస్ట్ డే పప్పు చేశాను. దాని తర్వాత పెద్ద వంట చేయలేదు తనకి, నేను ఎప్పుడు చేయలేదు. జీవితంలో వంట చేయొద్దని చెప్పింది అమ్మాయి. నువ్వు చేయొద్దండి, నాకు ఇంట్రెస్ట్. ఏదైనా చికెన్ తెచ్చి చికెన్ కర్రీ చేద్దాం అట్లాంటి ఇంట్రెస్ట్. నీకు ఇంట్రెస్ట్? నాకు ఇంట్రెస్ట్ చేద్దామని. ఛాన్స్ ఇవ్వట్లేదు. నువ్వు ఫస్ట్ థింగ్ గంటలు చేస్తావు, 2 చండాలం ఉంటుంది అని చేయలేదు. మంచి సర్టిఫికేట్ ఇచ్చింది నీకు వంట చేయడం. వంట చాలా బాగా చేస్తుంది. మరి నీకు ఈ అమ్మాయిలో నచ్చిందేంటి? వంటలు చేస్తుంది. వంటలక్క లేదు, నచ్చింది వంటలు బాగా చేస్తుంది. ఇంకోటి ముక్కుసూటిగా ఉంటుంది. అంటే బోలా మనిషి అంటారు కదా, అంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి నవ్వుతూ మాట్లాడడం అట్లే ఉండదు. మరి ఫైనల్గా లవ్ మీద మీ అభిప్రాయం? లవ్ మ్యారేజ్ పై? లవ్ మంచిదే, కానీ దాంట్లో బాధ్యత కూడా ఉండదు. ప్రేమించినప్పుడు ఎలాగైతే ప్రేమగా ఉంటారో పెళ్ళైన తర్వాత అంతే ప్రేమగా ఉండడానికి ట్రై చేయాలి. నన్ను అడిగితే చాలామంది ఏంటంటే పెళ్ళికి ముందు చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసుకుంటూ బాగుంటారు. పెళ్ళైన అంటే నేను ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ అలాగే ఉన్నాను. పెళ్ళైన తర్వాత ఆ ప్రేమ అనేది తగ్గుతుంది. అంటే తగ్గడం కాదు, అది చూపిరు, ఒకరికొకరు చూపించుకోరు, పనుల్లో బిజీ అయిపోతారేమో, అటెన్షన్ అనేది ఒకరికొకరు ఇవ్వరు. కానీ అది అటెన్షన్ ఇవ్వగలిగితే, పెళ్ళైన తర్వాత కూడా ఇవ్వగలిగితే అది స్వర్గంలో ఉన్నట్టే. ఇంకా అది నా ఒపీనియన్. అభిప్రాయం. లవ్ మ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా అని నన్ను అడిగితే నేను 100% లవ్ మ్యారేజ్ అనే చెప్తాను. ఎందుకంటే నేను 2 చూశాను. లవ్ మ్యారేజెస్ కొన్ని ఫెయిల్ అయినవి చూశాను, అరేంజ్ మ్యారేజెస్ ఫెయిల్ అయినవి చూశాను, 2 సక్సెస్ అయినవి చూశాను. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తీసుకొని చెప్తున్నా. ఇంతకుముందు చెప్పినట్లు దిస్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ ఐ ఎవర్ మేడ్. ఆ రోజు కానీ నేను మా ఇంట్లో ఒప్పుకోరో లేకపోతే ఇంకేదైనా అని భయపడి ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళినట్టే ఇట్లాంటి లైఫ్ని మిస్ అయిపోయి ఉంటానేమో అనిపిస్తుంది.
ఇది ఇప్పుడు అన్నిట్లో గొడవలు వస్తాయి కదా, అలాగే ఈ లవ్ మ్యారేజ్లో మాకు ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు ఒకరోజు అలుగుతాం, మాట్లాడుకోకుండా ఉంటాం, బట్ లైక్ ఆ మూమెంట్ గుర్తొస్తుంది కదా. ఇదంతా ఈ లైఫ్ అంతా ఎందుకు స్టార్ట్ అయిందంటే మేము ఒకళ్ళు ఇష్టపడి చేసుకున్నాం అని ఆ మూమెంట్కి బ్యాక్కి వెళ్ళి అది తలుచుకొని ఒకవేళ చేసుకోకపోయింటే ఎంత బాధపడే వాళ్ళం అనేది గుర్తొచ్చినప్పుడు దిస్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ వి ఎవర్ మేడ్. ఓకే, వెరీ గుడ్. నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు.